తాజాంశాన్ని చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కస్తూర్బా వసతి గృహంలో 17 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నుండి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, బాలికల అస్వస్థతకు గురవడానికి కారణం ఏంటి? వారి పరిస్థితి ఎలా ఉంది? పవిత్ర సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల పాఠశాల వసతి గృహము ఒకటే కాంపౌండ్ లో ఉంటాయి. ఇక్కడ రాత్రి వీళ్ళు భోజనం చేశారు రోజు మాదిరిగానే. అయితే ఆ భోజనము కలుషితమైనట్లుగా తెలుస్తోంది. వీళ్ళకి అర్ధరాత్రి నుంచే కొంతమంది విద్యార్థినులకు జ్వరము, తర్వాత కొంతమందికి విరేచనాలు, వాంతులు అవడం జరిగింది. అయితే తెల్లవారుజాము అయ్యేటప్పటికీ 17 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత అయింది. అంటే వాళ్లకు కంటిన్యూస్ గా వాంతులు, విరేచనాలు జరిగాయి. దీంతో అక్కడ వసతి గృహము ఎవరైతే వార్డన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వైద్య బృందానికి, వైద్యులకు సమాచారం ఇచ్చారు. అట్లా అదే విధంగా వాళ్ళ అధికారులకు కూడా, విద్యాశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు స్పందించి వెంటనే వైద్య బృందాన్ని, ప్రత్యేక వైద్య బృందాన్ని, నర్సులు, వైద్యులు, తర్వాత సెలైన్, తర్వాత ఇతర మందుల కిట్లతో సహా సోమందేపల్లి ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం నుంచి అక్కడే సోమందేపల్లి వసతి గృహానికి వెళ్లారు. సోమందేపల్లి వసతి గృహంలోనే 17 మంది విద్యార్థులకు అక్కడే సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మొత్తం మీద 17 మంది విద్యార్థులకే ఎక్కువగా ఈ సమస్య ఉందని, మిగతా విద్యార్థులకు జ్వరము, స్వల్ప వాంతులు, విరేచనాలు మాత్రమే ఉన్నాయని మిగతా వాళ్లకు మందులు ఇచ్చారు. ఈ 17 మందికి మాత్రము సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.